వృషభ రాశిలో ప్రవేశించబోతున్న గురుగ్రహం వల్ల ఈ 6 రాశులకు విపరీతమైన ధన ప్రాప్తి. మే 1 నుంచి వృషభ రాశిలో ప్రవేశించబోతున్న గురుగ్రహం వల్ల కొన్ని రాశులకు విపరీత రాజయోగాలు, విపరీత ధన యోగాలు పట్టబోతున్నాయి. ప్రస్తుతం వారున్న స్థితి నుంచి తప్పకుండా మరింత ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. గురువు వృషభ రాశిలో మే 2025 వరకు సంచారం చేస్తాడు. గురుగ్రహం శుక్రుడి రాశి అయిన వృషభంలో ప్రవేశించినప్పుడు అతని సాత్విక తత్వం, ఆధ్యాత్మిక ధోరణి మారుతుంది. ధన దాహం, అధికార దాహం బాగా పెరిగే అవకాశముంటుంది. మేషం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారి జీవితాల్లో అధికార యోగం, ధనాభివృద్ధి తప్పకుండా కనిపిస్తాయి. మేషరాశి, ఈ రాశికి ధన స్థానంలో గురు సంచారం వల్ల కుటుంబ పరిస్థితులు క్రమంగా మారిపోతాయి. ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నవారు ఉన్నత స్థితికి చేరుకుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువెత్తుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా ముందుకు దూసుకుపోతాయి. కర్కాటక రాశి, ఈ రాశివారికి లాభ స్థానంలో గురు సంచారం వల్ల ఇప్పటివరకు పడుతున్న అనేక కష్టనష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి, వృత్తి, వ్యాపారాల్లో భారీ లాభాలకు అవకాశముంది. మొత్తానికి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితం పూర్తిగా మారిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దుర్వ్యసనాల నుంచి బయటపడతారు. ఆదాయ వృద్ధి అధికంగా ఉంటుంది. సింహరాశి, ఈ రాశికి దశమ స్థానంలో గురు సంచారం వల్ల ఉద్యోగంలోనూ, వృత్తి, ఉద్యోగాల్లోనూ సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగావకాశాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి రాబడి వృద్ధి చెందుతుంది. ఉద్యోగం మారడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించినప్పటికీ విజయం సాధిస్తారు. కెరీర్లో అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. కన్యరాశి, ఈ రాశివారికి భాగ్యస్థానంలో గురువు సంచారం ప్రారంభిస్తున్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశముంటుంది. వారసత్వ సంపద లభిస్తుంది. పితృమూలక ధన లాభం ఉంటుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. శుభవార్తల వింటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి, ఈ రాశివారికి సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల ఇంట్లో అనేక శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి చెందడం ప్రారంభమై ఆర్థిక సమస్యలు తగ్గడం మొదలవుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. తప్పకుండా మహాభాగ్య యోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మకర రాశి, ఈ రాశికి పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. సంతాన యోగం కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. అనేక శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.